Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇద్దరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎవరు వస్తారనుకుంటున్నారు? వెల్లంపల్లి వస్తారు. వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఎంపీగా కేసీఆర్ నాని. వైనాట్ చిన్ని గారు. ఆయన సంగతి మనకు తెలియదు, మాట్లాడలేము. అంటే ఏంటి తెలియదు అంటే ఆయన వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అతను రీసెంట్గా వచ్చాడు మధ్యకాలంలో. ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఏం కాదు కదా. అదే నాన్నగారు అయితే చేస్తారు, నాన్నగారు చేస్తారని ఆలోచనతో ఉన్నారు. బోండా గారి పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు. అతను మంచి వ్యక్తే, ఇతను అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఇతను గెలుస్తాడని ఆశతో ఉన్నాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? విజయవాడ సెంటర్ జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి. ఎందుకని అంటే చాలామంది అంటే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ జగనే చేశారు కదా, అందుకే. ఇప్పుడు ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ నాని గారు, కేసీఆర్ చిన్ని గారు అన్నదమ్ములు కదా, రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ నాని గారు. కేసీఆర్ నాని గారు. కేసీఆర్ నాని గారు అనుకుంటున్నాను. అదే చిన్ని గారు, వైనాట్ చిన్ని గారు. నా ఒపీనియన్ నేను చెప్తాను. ఓకే, నాని గారు వస్తారు అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పోటీ. అవునండి, ఎందుకంటే ఇన్ని పథకాలు పెట్టారు. జగానికి మనకి ఇంత ముందు ఇంతలాగా లేదు. అసలు ఆయన ఎవరిని ఆదరించలేదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆటోలు ఏంటి, ఇంకా ఎంతమందికి చేనేత వాళ్ళకి ఏంటి, అసలు ఎవరిని వదిలేరండి. ఆయనే వస్తారు కంపల్సరీగా. మా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎంపీగా మనకు వైసీపీ నుంచి నాని గారు, కేసీఆర్ నాని గారు. ఆయనే వస్తారండి. ఇంకా టీడీపీ నుంచి చిన్ని గారు. లేదు, ఇంకా నానిగారే వస్తారు. అంటే ఏంటి మీకు పార్టీ మీద ఉన్న పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానమా? ఆయన తరపున ఎవరు నిలబెట్టినా మీరు వేసేస్తారు. ఎవరు వస్తే సెంట్రల్లో బాగుంటుంది అనుకుంటున్నావు? నీ ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియన్ ఉంది, జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు ఎంత అయినా మరి అన్నీ బాగా చేస్తున్నారు కదా ఆయన. అన్ని లేడీస్కి ఏంటి అదేంటి అన్నీ చేస్తున్నాడు కదా, అందుకని ఆయనకి వేద్దామని. ఓకే, ఎంపీ క్యాండిడేట్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వైసీపీ నుంచి నాని గారు, టీడీపీ నుంచి చిన్ని గారు పోటీ చేస్తున్నారు, అన్నదమ్ములు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీకి అయిను. నాని గారికి వేస్తారా? ఓకే, రెండు వాళ్ళకే. ఓకే, రెండు వాళ్ళకే వేద్దాం అనుకుంటున్నారు. రెండు వాళ్ళకే వేస్తాం. ఓకే, ఎందుకని అంత కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూసా? నీకు కాంగ్రెస్ అంటే ఇష్టం. కాదే, దాని మూలాన జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని మంచిగా చేస్తున్నాడు కదా, దాని గురించి వేద్దామని. ఓకే అమ్మా, అది ఇంకా అంతకని. అక్క నమస్తే అక్క. నమస్కారం. ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ నాని గారే వస్తారని అనుకుంటున్నాం. ఎంపీగా ఏ చిన్ని గారు ఏమి? ఆయన పరిపాలన మేము చూసాం ఆల్రెడీ. ఇంకా నాని గారి పరిపాలన చాలా వరకు చూస్తున్నాం. ఆయన పదవిలో లేకపోయినా కూడా చాలా చేస్తున్నారు కదా, అందుకని నాని గారిని మేము ఎంచుకుంటాం ఈసారి. ఎమ్మెల్యేగా మాకు ఎప్పుడు ఉండే శ్రీనివాసరావు గారే ఉంటారు. నమస్తే. నమస్తే. ఇద్దరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నా విజయవాడ సెంట్రల్ ఓటు? వెల్లంపల్లి శ్రీనివాసరావుకి, కేసీఆర్ నాని గారికి. ఏ నాని గారికి? నాని గారి అంటే అభిమానం. ఓకే, ఏం చిన్ని గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? మాకు ఆయన తెలియదు ఇప్పటి వరకు. చిన్ని గారు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆయన తమ్ముడు కదా. ఇప్పుడు తెలిసింది, అంతకుముందు తెలియదు మాకు. అంతకుముందు తెలియదు. ఓకే, ఇదే ఖచ్చితంగా వైసీపీకి ఏమంది, ఎప్పుడైనా వైసీపీకి. ఓకే, పక్క. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? ఇప్పుడు నాకు ఫస్ట్ ఓటు నేను వేసేది వైఎస్ఆర్సీపీకే. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి. వెల్లంపల్లి శ్రీనివాసరావు కాదు, అక్కడ పార్టీలు ఎవరు నిలబెట్టినా మేము జగన్ చూసి ఓటేస్తాం. ఓకే, ఎంపీల్లో అంతే, మొత్తం అంతే. ఫ్యానే మాది గుర్తు. జగన్ అంటే అభిమానం, పిచ్చి. నమస్తే అక్క. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? నాని గారికి. ఎందుకని? కొంచెం మాకు కొద్దిగా మంచి పనులు అన్ని చేశాడు ఆయన. ఓకే, చిన్ని గారు ఏం చేయలేదా? ఆయన కూడా చేశాడు, ఎందుకు చేయడు. కానీ ఈసారి నాని గారికి అనుకుంటున్నారా? నాని గారికి వేద్దాం అనుకుంటున్నాను. లోకల్లో ఎవరు వస్తే బాగుంటుంది ఎమ్మెల్యేగా? మాకు ఈయనొస్తేనే బాగుంటది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. జగన్ ఆయనే రావాలి మాకు. ఫస్ట్ మనం మీటింగ్ లో కూడా నేను అంత దూరం పరిగెట్టా కారు వెనకాల, నాకు అందలేదు, వెళ్ళిపోయాడు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటా? నాని గారు వైసీపీ నుంచి. నాని గారు వస్తే పర్వాలేదు, ఎవరు వచ్చినా బాధలేదు. అక్క నమస్తే అక్క.
నమస్తే. ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వైసీపీ నుంచి వెల్లపల్లి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి బోండా ఉమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఓటు? అదే జగన్ జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి ఆయనకి వేస్తారా? బాబాయ్ నమస్తే. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? నాని గారికి. ఏమి చిన్ని గారికి ఎందుకు ఇవ్వడం అనుకుంటున్నారు? చిన్ని గారు ఎవరు నాకేం తెలుసు. చిన్ని గారు ఎవరు తెలీదా? నాకు అసలు తెలియదు. నాని గారే తెలుసు. నాని గారే తెలుసు. చిన్ని గారు ఆయన తమ్ముడు, అదేనా తెలుసా? అది తెలుసు. నాకు అసలు నేను తెలీదు కూడా, ఈయనే తెలుసు. ఎందుకంటే టాలెంట్స్ ఉంది కాబట్టి అంతే. నాని గారు అంటే తెలుసు అంతే. ఓకే. చిన్ని గారు నాకు తెలీదు. ఓకే. మేము వేసేది దీనికి ఫ్యాన్కి. ఫ్యాన్కే. ఓకే ఓకే. నమస్తే. నమస్తే. ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎవరికి వేద్దాం అనుకున్నా ఓటు? కేసీఆర్ నానికి. నాని గారికి. నాని గారు. వైనాడు చిన్ని గారు. చిన్ని గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? చిన్ని గారికి అంటే మనకి ఇక్కడ మన జగన్ పాలన చేసిన దానివల్ల మనకు అభివృద్ధి వల్ల నాని గారికి నాని గారికి వేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి వేద్దాం? వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి. శ్రీనివాసరావు గారు. అవును. వెల్లంపల్లి ఉమా గారు అంటే ఏంటి మీ అభిప్రాయం? ఉమా గారు అంటే మనకి ఇప్పుడు చెప్పట్లా ఈ పరిపాలన బాగుంది. జగన్ పరిపాలన బాగుంది కాబట్టి ఎవరు నిలబెట్టిన మంచి పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. అందువల్ల మనకి జగన్ ప్రభుత్వమే కావాలి. ఓకే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎమ్మెల్యేగా అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి, బోండా ఉమ్మ గారు టీడీపీ. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాని గారు అతను. నాని గారు ఎంపీ గారు అంటే మంచి పథకాలు చేసిండు, అటుండ కూడా అభివృద్ధి చేసిండు, మాకు నీళ్ళ ట్యాంక్ ఇచ్చిండు, మరి సుశానాలు సాహిబులు సుశానాలకి డబ్బులు ఇచ్చిండు. ఆయన గారికి అదే మంచితనం. చిన్ని గారు మాకు తెలీదు. తెలీదు. తమ్ముడు తెలుసు. ఇవాళ కొత్తగా వచ్చిండు కదా. చిన్ని గారు కొత్తగా వచ్చిండు. చంద్రబాబుకి వెళ్ళి వెళ్ళిపోయింది, జగన్ గారు ఇటు వచ్చిండు. జగన్కి వెళ్ళి పథకాలు చూసా చిన్ని గారు వచ్చిండు. ఆయనేమో నాని గారు, ఈయనేమో అటు పోయిండు. అది తేడా. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఎంపీ గారే. నాని గారు. చిన్ని గారు లేదు. మాది నందిగాం ఏరియా. నందిగాం పక్కన పల్లెటూరు చంద్రపాడు నుంచి వచ్చాం, అభిమానంతో వచ్చాం. ఓకే. బాబా నమస్తే. ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే, టీడీపీ నుంచి బోండా ఉమ్మ గారు చేస్తున్నారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎక్కువ ఇటే వస్తారు మన జగన్కి వెళ్ళి. జగన్ గారి ప్రభుత్వం నుంచి ఎవరు పోటీ చేస్తే వాళ్ళు వస్తారు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాని గారా? చిన్ని గారు ఎందుకు రానుకుంటున్నారు? తెలియదుగా జనానికి. తెలీదా? నాని గారు తెలుసు. నాని గారు తమ్ముడు అని కూడా ఆయన అన్న తెలుసా కనీసం? ఆయన తెలియదు కానీ నేను తెలిసి నాని గారే బాగా తెలుసు. నాని గారే తెలుసు. ఓకే. అంటే ప్రజల్లో ఉంటారు ఆయన? ప్రజల్లో ఉంటారు, ఆయన బాగా తెలుసు. సో ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు. బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వెల్లంపల్లి శ్రీనివాస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ కంపల్సరీ వస్తాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ రావడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా క్యాండిడేట్ కంటే ముఖ్యంగా జగనన్నను చూసి, జగనన్న చేసిన పథకాలను చూసి, జగనన్న అభివృద్ధిని చూసి ఆ క్యాండిడేట్కి కంపల్సరీ ఓటేస్తారు. క్యాండిడేట్ ప్రభావం పావులా ఉంటే జగనన్న ప్రభావం ముప్పావులా ఉంది. తప్పకుండా జగన్ గారి పేరు మీద ఏ క్యాండిడేట్ నిలబడ్డా ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలుస్తారు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీనేని నాని గారు. చిన్ని గారు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. చిన్ని గారు అంటే ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తున్నారంటే చిన్ని అంట, నాని గారు తమ్ముడు అంట అనుకుంటే తప్ప ఆయన చిన్ని గారు ఎవరికి పరిచయం లేదు, ఎవరికి పరిచయం లేదు. నాని గారిని సామాన్యుడిని అడగండి. నాని అంటే ఎవరనంటే కేసీనేని నాని. అది చూసుకుంటారు కానీ ఏదో ముక్కు ముఖం తెలవని వాళ్ళకి ఎవరికి ఓటేస్తారు, ఎందుకు వేస్తారు, ఏరు. అయినా ఇవాళ కేసీనేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కేసీనేని నాని గారి ఇమేజీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజీ. సునాయాసంగా 1,00,000 ఓట్లు పైచీలకు మెజార్టీతో గెలుస్తారు కేసీనేని నాని గారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఎందుకని అంటే ఇప్పుడు జగన్ అన్న చేసే సంక్షేమ పథకాలు బాగుండే, పేదోళ్ళకి కొంచెం చాలా బెటర్గా ఉంది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి వేద్దాం అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎంపీగా ఎవరిని అనుకుంటున్నారు? నాని గారు. కేసీనేని నాని గారు. వైనాడు చిన్ని గారు.
ఎందుకని? ఎందుకంటే ఆయనకి ఎప్పుడు రాజకీయ అనుభవం లేదు కదా, ఇప్పుడే కదా. నాన్నగారు అంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసిన ఆయన కదా, ఆయనకంటే అనుభవం ఉంది, ఈయనకి లేదు కదా. ఓకే, సో అనుభవమే కారణమా? అనుభవం. ఓకే ఓకే, ఇద్దరులో అన్నదమ్ములు కదా, సో అలా ఇంకొక పార్టీ నుంచి విడిపోయి పోటీ చేస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? పార్టీలు అనేది అందరూ మారుతూనే ఉంటారుగా, అవన్నీ మామూలే. ఇందులో వాళ్ళు అందులో వాళ్ళు ఇందులో జంపింగ్ అనేది మామూలే కదా. మాకు అనేది సింబల్. ఓకే, సింబల్ గుర్తు, ఫ్యాన్ గుర్తుంటే అంతే. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.